6th of June ఎండ్ ఆఫ్ ఎలక్షన్ ప్రాసెస్ అని సిఇఓ ఆఫీస్ నుంచి ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా ఆర్డర్స్ వచ్చాయి. ప్లస్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా నిన్నటి నుంచి ముగిసింది. సో దెర్ ఈస్ నో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ యాజ్ ఫార్ యాజ్ ఎలక్షన్స్ 2024 ఈస్ కన్సర్న్డ్. ఇప్పుడు మన జిల్లాలో చూస్తే ఓవరాల్గా జస్ట్ స్టాటిస్టికల్ డేటా కొంత మీతోటి షేర్ చేస్తాను. మీ అందరి దగ్గర ఆల్రెడీ ఉండి ఉంటుంది, బట్ జస్ట్ అధికారికంగా నేను ఇది చెప్పబోతున్నాను. మన జిల్లా టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ 17,36,162. సో దాంట్లో 86.5% టోటల్ ఓటింగ్ మన జిల్లాలో జరిగింది. ఆల్మోస్ట్ 15 lakh ఓటర్స్ మన జిల్లాలో ఓటింగ్ చేయడం జరిగింది. ఈ టోటల్ పోలింగ్ టైంలో చూస్తే ఒక 13,739 ఆఫీషియల్స్, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ 2,230, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అదర్ పోలింగ్ ఆఫీసర్స్, మైక్రో అబ్జర్వర్స్ అంత కలిపి 13,739 మంది ఆ రోజు పోలింగ్ డ్యూటీలో ఉన్నారు. ఈవీఎంస్ మన జిల్లాలో బ్యాలెట్ యూనిట్స్ 2,183, కంట్రోల్ యూనిట్స్ 1941, వివిప్యాట్స్ 1956 వాడడం జరిగింది. ఇప్పుడు ఈ అంతా అయిన తర్వాత క్యాండిడేట్స్ మన దగ్గర గెలిచిన క్యాండిడేట్స్ డీటెయిల్స్ మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఎవరికి ఎంత మార్జిన్ వచ్చింది ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇచ్చి ఉన్నాము, గతంలో కూడా ఇచ్చి ఉన్నాం, కావాలంటే ఇప్పుడు కూడా ఇస్తాము. ముఖ్యంగా కౌంటింగ్ రోజు చూస్తే మన టోటల్ 2,136 కౌంటింగ్ స్టాఫ్కి వాడుకున్నాము. 2,136 మందికి కౌంటింగ్ డ్యూటీలో పెట్టుకోవడం జరిగింది. ఈ పోలింగ్ డే కానీ తర్వాత కౌంటింగ్ డే కానీ అన్ని కలిపి కేసెస్ చాలా వరకు పోల్ రిలేటెడ్ కేసెస్ కూడా బుక్ చేయడం జరిగింది. ప్రీ పోల్ డే కేసెస్ 33, పోల్ డే కేసెస్ 106 అండ్ పోస్ట్ పోల్ డే కేసెస్ 22. ఈ అన్ని కూడా కేసెస్ మన జిల్లాలో పెట్టుకోవడం జరిగింది. పోస్ట్ పోల్ తర్వాత 28 days వరకు మనము 144 సెక్షన్ కూడా అమల్లో పెట్టడం జరిగింది. దాంట్లో ఫ్రమ్ 10th May నుంచి 6th June నిన్నటి వరకు కూడా 144 వాజ్ దేర్ ఇన్ ద డిస్ట్రిక్ట్. అండ్ ఈవెన్ నౌ ఆల్సో ఫ్రమ్ ఎస్టర్డే షాప్స్ ఓపెనింగ్ కానీ మనం పర్మిషన్ ఇచ్చేసాము. ఎస్టర్డే నుంచి షాప్స్ అన్ని ఓపెన్ అవుతున్నాయి. ఈ రోజు కూడా అన్ని షాప్స్ ఓపెన్ ఉన్నాయి. సో దాని మీద ఏమి కూడా రెస్ట్రిక్షన్స్ ఇప్పటి నుంచి లేవు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా కూడా కొన్ని విలేజెస్లో నిన్న కానీ మొన్న కానీ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని మా దృష్టికి, ఎస్పీ గారి దృష్టికి వస్తున్నాయి. సో పోలీస్ బందోబస్తు పరంగా ఇప్పుడు కూడా ర్యాలీలు, ప్రొసెషన్లు పర్మిషన్ ఎక్కడ లేదు. ఇట్ ఈస్ ఓన్లీ పోలీస్ విల్ డిసైడ్ వెదర్ ద పర్మిషన్ ఇస్ టు బి గివెన్ ఆర్ నాట్. బికాజ్ ఇంకా 2-3 days వరకు గవర్నమెంట్ ఫార్మేషన్ కొంత టైం ఉంది అని కనిపిస్తుంది. సో వీ విల్ కంటిన్యూ ద విజిల్ యాజ్ ఫార్ యాజ్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఈస్ కన్సర్న్. 144 మొత్తం జిల్లా అయితే ఇప్పుడు అమల్లో లేదు, కానీ బేస్డ్ ఆన్ పోలీస్ అసెస్మెంట్, పోలీస్ ఎక్కడైనా ఈ పర్టికులర్ విలేజ్లో కానీ ఈ పర్టికులర్ మండలంలో కానీ ఎక్కడైనా 144 వేయాలంటే ఏరియా స్పెసిఫిక్ 144 ఆర్డర్ ఇవ్వడానికి ఇప్పుడు కూడా ఒక విసులుబాటు ఉంటుంది. సో అది అవసరం రాకూడదు అని మేము అందరూ కూడా అనుకుంటున్నాము. బట్ బేస్డ్ ఆన్ ఎస్పీస్ అసెస్మెంట్, బేస్డ్ ఆన్ ది లోకల్ పోలీస్ అసెస్మెంట్, వీ విల్ టేక్ అ కాల్ వెదర్ 144 is to be issued again or not. సో దీస్ ఆర్ ద ఓవరాల్ డీటెయిల్స్. కౌంటింగ్ టైంలో మన జిల్లాలో ప్రశాంతంగా అయింది. ఎక్కడ కూడా అంటే మిగతా జిల్లాలో తోలిస్తే పోలింగ్ డేలో మనకు కొంత ఎక్కువ అయినట్టుంది, కానీ కౌంటింగ్ టైంలో వేరే జిల్లాలు తోలిస్తే మనకి ఏమీ జరగలేదు అని మనం అనుకోవచ్చు. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. మీ అందరూ కూడా సహకరించడం చాలా చాలా ముఖ్యము. మీరు డ్యూరింగ్ ద రన్అప్ టు ద కౌంటింగ్ ఆల్మోస్ట్ 15 days వరకు మనం అందరి కూడా చాలా అవగాహన కల్పించాము. ఫ్లాగ్ మార్చెస్, పోలీస్ డిపార్ట్మెంట్ చాలా గట్టిగా ఫ్లాగ్ మార్చెస్ అన్ని మండల్ హెడ్ క్వార్టర్స్లో, కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్లో చేశారు. పోలీస్ పికెటింగ్, పెట్రోలింగ్ కూడా మనం పెంచేసాము. సో దేర్ వాజ్ అ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ ఫ్రమ్ ఆల్ ది స్టేక్ హోల్డర్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్. కౌంటింగ్ తర్వాత పెద్ద ఇన్సిడెంట్స్ జరగలేదు. చిన్న చిన్న స్కర్మిషెస్ ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. బట్ వేరే జిల్లాలో కూడా అది ఉన్నాయి కాబట్టి పల్నాడు ప్రత్యేకంగా ఏమి కాదు అని మీ అందరికీ తెలియచేయడానికి సంతోషపడుతున్నాను. ఇప్పుడు కూడా ఎవరు కూడా శాంతి భద్రతకి ఎక్కడ ఇది అవ్వకుండా, భగ్నం కలగకుండా అందరూ కూడా ఉండాలి. నీట్ 2024 ఫలితాల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటిన రెజొనెన్స్ 720 మార్కులకు 715, 711, 705, 701, 700 వంటి టాప్ మార్కులతో పాటు ఎగ్జామ్ రాసిన ప్రతి ముగ్గురిలో ఒక్కరికి మెడికల్ సీట్ సాధింపజేసిన రెజొనెన్స్ హైదరాబాద్ క్యాంపస్ లో నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్స్ జరుగుతున్నవి.